హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో రద్దీ తగ్గింది. కొరత సమస్య లేకపోవడంతో సాధారణ పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్కి మించి 3 రెట్లు అదనంగా సరఫరా చేస్తున్నారు. పెట్రోల్ బంక్ల వద్ద తాజా పరిస్థితులపై మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. పెట్రోల్ డీజిల్ భయాందోళన నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని చెప్పుకోవచ్చు. డిమాండ్ కంటే పూర్తిగా సప్లై భారీగా పెంచడంతో ఈ సాధారణ పరిస్థితికి చేరిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 1280కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. దాంట్లో మనం చూసుకోవచ్చు ప్రతి పెట్రోల్ బంక్లో కూడా సాధారణ స్థితికి చేరిన పరిస్థితి ఉంది. డిమాండ్ కంటే ఎక్కువ సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు పెట్రోల్ ప్రతినిత్యం కూడా 5883 కిలోలీటర్ల సగటు అవసరం ఉండగా ప్రస్తుతం 16,609 కిలోలీటర్ల పెట్రోల్ను ప్రతినిత్యం కూడా సరఫరా చేస్తున్నారు. అంటే దాదాపుగా 182% అధికంగా సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు డీజిల్కు సంబంధించి 7,348 కిలోలీటర్ల రోజువారీ సగటు అవసరం ఉండగా 19,580 కిలోలీటర్ల డీజిల్ను ప్రతినిత్యం సరఫరా చేస్తున్నాము. అంటే 167% అధికంగా సరఫరా చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు 3 రెట్లు అధికంగా ఇంధనాన్ని మార్కెట్లోకి విడుదల చేయడంతో కొరత నుంచి బయటపడ్డట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తత వల్ల సరఫరా ఆగిపోతుందనే ఒక ప్రచారం వల్ల ప్రజలు ఆందోళన చెందారు. దేశంలో ఒక నెలకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో హామీ ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు డీలర్లు ఆయిల్ కంపెనీలకు ముందస్తు నగదు చెల్లించడంలో వచ్చిన చిన్నపాటి సాంకేతిక కారణాల వల్ల బంకులు తాత్కాలికంగా కొన్ని చోట్ల మూతబడ్డాయి. కానీ ఇప్పుడు సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇంధనం కోసం ఎవరు కూడా బాటిళ్లు లేదా క్యాన్లలో నిల్వ చేసుకోవద్దని, ఇది ప్రమాదకరం అని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు పెట్రోల్ బంకుల వద్ద అయితే సాధారణ పరిస్థితికి చేరింది. హైదరాబాద్లో పెట్రోల్ బంకులకు సంబంధించి ఒక భయాందోళన నుంచి ప్రజలైతే బయటపడ్డట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.